ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి. మరి ఆదికాండంలో మనం 6 హీరోస్ కోసం మనం తెలుసుకుంటున్నాము. అదేవిధంగా మరి ఆదాము గారి కోసం మొట్టమొదటి హీరో ఆదాము గారి కోసం తెలుసుకున్నాము. రెండవ హీరో నోవాహు గారి కోసం మనం తెలుసుకున్నాము. ఈరోజు మన వీడియోలో మూడవ హీరో అయినటువంటి థర్డ్ హీరో అబ్రహాం గారి కోసం కూడా మనం ఈరోజు తెలుసుకుందాం ప్రియమైన వాళ్ళారా. మరి ఈ యొక్క థర్డ్ హీరో కోసం కొన్ని మాటలు మన పిల్లలతో పంచుకుంటే ఖచ్చితంగా క్లుప్త వివరణతో మన పిల్లలు అబ్రహాం కొరకు కొన్ని మాటలను నేర్చుకుంటారు. ఆ థర్డ్ హీరో అయినటువంటి అబ్రహాం గారి కొరకు మరి ఈరోజు 3 పాయింట్లుగా మనం చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళారా. అబ్రహాం గారి యొక్క తండ్రి పేరు తేరాహు. అయితే తేరాహు అబ్రహాం గారిని కన్నారు. అబ్రహాం గారినే కాదండి, ఇంకా నాహోరు, హారాను కూడా కన్నారు. కానీ దేవుడు ప్రాముఖ్యంగా ఎన్నుకునేది అబ్రహాం గారిని. అయితే అబ్రహాం గారు మొట్టమొదటిగా దేవుని యొక్క మాటను విన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం అన్నమాట. దేవుడు మరి ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళు అబ్రహాము అని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు మరి మాట్లాడకుండా ఒక సమాధానం అనేది చెప్పకుండా అస్సలు దేవుడికి లోబడి మరొక ప్రాంతానికి వెళ్ళినట్టుగా దేవుడి మాటను విన్నట్టుగా అబ్రహాం కోసం మనం చూస్తున్నామండి. అలాగే మన పిల్లలతో కూడా మనం చెప్పాలి. అబ్రహాం ఎలా అయితే దేవుని మాట విన్నాడో అలా కూడా మనం దేవుని మాటను వినాలి పిల్లలు అని తల్లిదండ్రులైనటువంటి వారు సండే స్కూల్లో నేర్పిస్తున్నటువంటి సండే స్కూల్ టీచర్స్ అందరూ కూడా చెప్పాలి ప్రేమని వాళ్ళ. రెండో పాయింట్గా మనం అబ్రహాం గారికి శారా గారికి వివాహం అయిన తర్వాత చాలా కాలం వరకు పిల్లలు లేరండి. తర్వాత దేవుడు నేను మీకు పిల్లల్ని ఇస్తాను, ఇసుకరేణుల వలె ఆకాశ నక్షత్రాల వలె నేను మీకు పిల్లల్ని ఇస్తాను అని చెప్పినప్పుడు దేవుడు చెప్పినప్పుడు వారు ఆ మాటను నమ్మారు. నమ్మి దేవుడి యొక్క మాటలు విని నమ్మినందుకు నిజంగా దేవుడు అబ్రహాంకి ఏమన్నారంటే విశ్వాసులకు తండ్రి అన్నాడండి. విశ్వాసంలో చాలా గట్టిగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే అబ్రహాం గారు ప్రియమైన వాళ్ళారా. అలా నిలవడమే కాదండి, అబ్రహాం గారు విశ్వాసంలో ఉండడమే కాదు, కానీ దేవుడు పెట్టినటువంటి పరీక్షలో థర్డ్ పాయింట్గా ఆయన గెలిచి చూపించారు ప్రేమైన వాళ్ళరా. ఏకైక కుమారుడైనటువంటి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును 100 సంవత్సరాల తర్వాత కలిగినటువంటి ఆ కుమారుణ్ణి దేవునికి బలిగా ఇవ్వడానికి కూడా ఆయన వెనుక తీయలేదు ప్రేమైన వాళ్ళారా. అదే మనమైతే ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు అడుగుతాం, కానీ అబ్రహాం అయితే ఒక ప్రశ్న కూడా దేవుడికి వేయకుండా ఆ పరీక్షలో గెలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇలా మనం థర్డ్ హీరో అయినటువంటి అబ్రహాం కోసము ఈ 3 పాయింట్స్ ద్వారా మనము పిల్లలకి నేర్పించినట్లయితే ప్రేమైన వాళ్ళారా ఖచ్చితంగా మరి ఆదికాండంలో ఉన్నటువంటి హీరోస్ కోసం పిల్లలకి అర్థమవుతుంది. కాబట్టి వీడియో వీక్షిస్తున్న వారందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, బైబిల్ ద్వారా ఇంకా మీకు ఇంకా ఎలాంటివి ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వందనాలు.